లాస్ట్ ఎపిసోడ్‌లో ఆస్తాకి ఒక సెపరేట్ రూమ్ దొరుకుతుంది. ఆస్తా దానికి చాలా హ్యాపీగా ఉంటాడు. తర్వాత ఈ ఇయర్ ఆస్తాతో పాటు జాయిన్ అయిన ఇంకొక మెంబర్ గురించి కూడా తెలుస్తుంది. క్లోవర్ కింగ్డమ్‌లోని వన్ ఆఫ్ ద రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నోయల్ సిల్వా. తను స్టార్టింగ్‌లో బ్లాక్ బుల్స్‌లో ఉండే వాళ్ళందరూ చెత్త ఎదవలు అని వాళ్ళ మీద యాటిట్యూడ్ చూపిస్తుంది. అండ్ తను రాయల్ కాబట్టి తనే అందరికన్నా హై ప్లేస్‌లో ఉంటుంది అని అనుకుంటూ ఉంటుంది. అండ్ తను రాయల్ అయిన బ్లాక్ బుల్స్‌లోకి ఎందుకు వచ్చిందంటే తన మ్యాజిక్ ఎబిలిటీస్‌ని తను ప్రాపర్‌గా కంట్రోల్ చేసుకోలేదు. సో బ్లాక్ బుల్స్‌లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏదో ఒక ఫ్లా ఉంటుంది. తన మ్యాజిక్ పవర్‌ని ప్రాపర్‌గా యూజ్ చేయడం రాకపోవడం వల్ల దానికి పాస్ట్‌లో చాలా దారుణాలు జరుగుతాయి. అండ్ ప్రతి ఒక్కరు కూడా తన గురించి బ్యాడ్‌గానే మాట్లాడుకుంటారు. అదంతా తనకి ఒక ట్రామా లాగా క్రియేట్ అయిపోతుంది. దానివల్లే బ్లాక్ బుల్స్‌లో ఎవరితో కూడా తను మాట్లాడదు. ఎందుకంటే వాళ్ళు కూడా తనని హేళన చేస్తారు అని. సో బ్లాక్ బుల్స్‌లో ఉండే వాళ్ళు అది కనిపెట్టేస్తారు అని తను వాటర్ మ్యాజిక్‌తో ఒక పెద్ద బాల్ లాగా క్రియేట్ చేసుకుంటుంది. అప్పుడు ఆస్తా తన స్వాట్‌తో నోయల్‌ని కాపాడతాడు. లేదంటే నోయల్ అక్కడే చచ్చిపోయి ఉండేది. మేమంతా కూడా ఫెయిల్యూర్సే బట్ ఎలాగోలా దాన్ని కవర్ చేసుకుంటాము అని అయితే మాగ్నా చెప్తాడు. తర్వాత నోయల్‌కి వీళ్ళంతా మంచివాళ్ళు అని అర్థమవుతుంది. అండ్ నార్మల్‌గా మూవ్ అవుతారు. తర్వాత మాగ్నా అండ్ కెప్టెన్ ఆమీ ఇద్దరూ కలిసి కార్డ్ గేమ్స్ ఆడడానికి వెళ్తారు. ఆ కార్డ్ గేమ్స్‌లో మనోళ్ళు ఓడిపోయి లాస్ట్‌కి బట్టలు లేకుండా ఇంటికొస్తారు. సో కార్డ్ గేమ్స్‌లో వీళ్ళ అపోనెంట్‌కి వాళ్ళు ప్రామిస్ చేసి ఉంటారు. ఒకవేళ తను గెలిస్తే ఏమైనా చేస్తామని. తర్వాత ఆస్తా, నోయల్ అండ్ మాగ్నా ఫస్ట్ మిషన్ మీద వెళ్తారు. వీళ్ళంతా కలిసి క్రైజీ సైక్లోన్ అనే ఒక బ్రూమ్ స్టిక్ మీద వెళ్తారనమాట. అండ్ అక్కడ సర్సీ విలేజ్‌లో కొంతమంది ఎవరో వచ్చి ఉంటారు. అండ్ ఇప్పుడు దాని తర్వాత ఏం జరుగుతుందో తెలుస్తుంది. మనోళ్ళు వైల్డ్ బోర్స్ ఉన్న ప్లేస్‌కి వెళ్ళిపోతారు. ఆస్తాని ఆ వైల్డ్ బోర్డ్స్ అన్నీ కూడా చాలా దారుణంగా తరుగుతూ ఉంటాయి. ఆస్తా ఏంట్రా ఇవి ఇంత ఫాస్ట్‌గా ఉన్నాయి? ఇవి ఏదైనా మ్యాజిక్ పవర్ యూజ్ చేస్తున్నాయా? అసలు ఇంత ఫాస్ట్‌గా ఎలా పరిగెస్తున్నాయని గట్టి గట్టిగా అరుచుకుంటూ పరిగిస్తూ ఉంటాడు. నోయల్ తను బానే ఉంటాడా? మనం తనని సేవ్ చేయాలి కదా అయితే అంటుంది. మాగ్నా నేను మీ ఇద్దరిని ఇంత దూరం తీసుకొని వచ్చాను కాబట్టి నా మ్యాజిక్ పవర్ అంతా డ్రైన్ అయిపోయింది. కాబట్టి నేను ఇప్పుడు బ్రేక్ తీసుకుంటున్నాను అని అంటాడు. అండ్ నేను ఖచ్చితంగా చెప్పగలను తను చాలా స్ట్రాంగ్ కాబట్టి ఏం కాదు. సో తను బానే ఉంటాడు అని అయితే అంటాడు. కానీ నోయల్ ఇలా అంటుంది. కానీ మనం ఏదో ఒకటి చేయాలి కదా అని అంటుంది. మాగ్నా దానికి నువ్వు అంత సేవ్ చేయాలనుకుంటే నువ్వే వెళ్ళి సేవ్ చేయి అని అయితే అంటాడు. కాసేపు నోయల్ ఆలోచిస్తుంది. దాని తర్వాత నోయల్ వెళ్ళి ఆస్తాకి హెల్ప్ చేద్దాం అనుకుంటుంది. ఆస్తా దగ్గరికి వెళ్ళి తన గ్రీమర్‌ని బయటికి తీసి తన మ్యాజిక్ పవర్‌ని యూజ్ చేస్తుంది. అండ్ దాని తర్వాత ఏం జరుగుతుందో మనందరికీ తెలిసిందేగా. ఆ వైల్డ్ బోర్ మీద మ్యాజిక్ పవర్‌ని యూజ్ చేయకుండా ఆస్తా మీద మ్యాజిక్ పవర్ యూజ్ చేస్తుంది. ఎప్పటిదాకా మనోడు తన్నులు తింటున్నాడు. మళ్ళీ నోయల్ కూడా వచ్చి ఆస్తానే కొడుతుంది. ఇదంతా చూస్తూ మాగ్నా నవ్వుకుంటూ ఉంటాడు. దాని తర్వాత ఆస్తా తన గ్రిమ్మలో నుంచి స్వాట్‌ని బయటకు తీసి వెంటనే ఆ బోర్‌ని ఒడిచేస్తాడు. అప్పుడే మాగ్నా వచ్చి కాదు కాదు నాన్న ఇంకా చాలా ఉన్నాయి. నువ్వు చేయాల్సిన పని చాలా ఉంది అని అయితే అంటాడు. ఇంకా తర్వాత ఆస్తా తప్పదని చెప్పేసి మళ్ళీ హార్డ్‌గా వర్క్ చేస్తాడు. కట్ చేస్తే మనోళ్ళు అక్కడ ఉన్న బోర్స్ అన్నిటిని కూడా డిఫీట్ చేసేస్తారు. అండ్ వెళ్తూ వెళ్తూ మాగ్నా ఆస్తాతో ఇలా అంటాడు. అరే నీలో చాలా స్ట్రెంత్ ఉంది. మామూలు స్ట్రెంత్ లేదు మొత్తం రా పవర్ ఉంది నీలో అంటాడు. ఆస్తా దానికి 4, 5 బోర్లు పెద్ద విషయం కాదు అని అయితే అంటాడు. మాగ్నా ఆ ముసలైన సేహే చాలా ఆనందిస్తాడు. సో ఈ రోజు మనం పార్టీ చేసుకోవడానికి ట్రై చేద్దాం ఈ బోర్స్ తో అని అయితే అంటాడు. నోయల్ నీకు ఆ సేహే అనే పర్సన్ తెలుసా అని అయితే అడుగుతుంది. మాగ్నా దానికి నేను రయాకా విలేజ్ నుంచి వచ్చాను కదా. సో ఇంతకు ముందు ఆ ప్రాంతం ఇక్కడే ఉన్నింది. అండ్ నేను చిన్నప్పుడు ఇక్కడే ఉండేవాడిని. నాకు అప్పటి నుంచే మేయర్ సేహి తెలుసు అని అయితే అంటాడు. అండ్ నేను చిన్నప్పుడు పెద్ద పిల్లోని అని చెప్తాడు. దానికి వీళ్ళిద్దరూ అంటే ఇప్పుడు కాదా అని అనుకుంటారు. అండ్ నాకు గ్రీమర్ వచ్చిన తర్వాత నేను అందరిలో చాలా హైలైట్ అయ్యాను. అండ్ నేను కొన్ని చేయరాని పనులు కూడా చేశాను. స్టార్టింగ్లో నేను గ్రీమర్ రాగానే ఏం చేశానంటే విలేజ్లోకి వెళ్ళి అందరిని నా మ్యాజిక్ పవర్తో కొట్టేవాడిని అని అంటాడు. అప్పుడే నన్ను మేయర్ తన మ్యాజిక్ పవర్స్తో నన్ను బంధిస్తాడు అండ్ నన్ను కొట్టరాని చోట కొడతాడు అని అయితే అంటాడు. అప్పటి నుంచి ప్రతిసారి కూడా నేను మేయర్ మీదకి రివెంజ్ తీసుకోవడానికి వెళ్ళేవాడిని. కానీ చాలా సార్లు నేను మేయర్ చేతిలో ఓడిపోయాను. ఆస్తా దానికి అయితే తను చాలా పవర్ఫుల్ అయి ఉంటాడు అని అయితే అంటాడనమాట. దానికి మాగ్నా తను చాలా పవర్ఫుల్. తను యాక్చువల్లీ యంగ్‌గా ఉన్నప్పుడు ఏంటంటే ఒక మ్యాజిక్ నైట్ అయ్యే అంత పవర్ ఉండేది. అండ్ తనే నాకు సజెస్ట్ చేశాడు మ్యాజిక్ నైట్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో పార్టిసిపేట్ చేయమని. అలా పార్టిసిపేట్ చేసిన తర్వాతే ఇప్పుడు నేను బ్లాక్ బుల్స్‌లో ఉన్నాను. సో తన రుణం ఎలా అయినా తీర్చుకోవాలి అని మాగ్నా చెప్తాడు. అండ్ మేయర్ సేహి మాగ్నాకి చాలా మోటివేషన్ ఇస్తాడు. నువ్వు ఎలాంటి వాడివైనా నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు మ్యాజిక్‌ని యూజ్ చేయగలగాలి. అలాగే నువ్వు మ్యాజిక్‌ని యూజ్ చేయగలుగుతున్నావు కాబట్టి మ్యాజిక్ నైట్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో పార్టిసిపేట్ చెయ్యి. పార్టిసిపేట్ చేసి మనలాంటి చిన్నవాళ్ళు కూడా మ్యాజిక్ నైట్స్ అవ్వగలరు అని చూపించు మాగ్నా అని అయితే అంటాడు. అండ్ లాస్ట్‌లో బీ ఏ మ్యాన్ మాగ్నా అని అంటాడు. దాంతో మాగ్నా చాలా మోటివేట్ అయ్యి మ్యాజిక్ నైట్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో పార్టిసిపేట్ చేసి బ్లాక్ బుల్స్‌లోకి వచ్చాను అని అంటాడు. అండ్ నోయల్ తను చాలా మంచి మనిషి అనుకుంటా అని అయితే అంటుందన్నమాట. అండ్ మాగ్నాకి తెలిసినంత వరకు తనే ద కైండెస్ట్ పర్సన్ అని చెప్తాడు. అండ్ తనలాగే మాగ్నా ఉండడానికి ట్రై చేస్తున్నాడు అని కూడా చెప్తాడు.
కట్ చేస్తే వెంటనే మాగ్నా ఆ బోట్స్ ని కింద పడేసి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఏంటది అని సడన్ గా షాక్ అవుతాడు. చూస్తే ఆ సాసీ విలేజ్ మొత్తం కూడా మిస్ట్ తో కవర్ అయిపోయి ఉంటుంది. ఆస్తా దానికి అక్కడ వెదర్ బాలేదనుకుంటా ఆ టౌన్ లో అని అంటాడు. దానికి నోయల్, ఒరే ఎదవా అది మ్యాజిక్ రా అని అంటుంది. ఆస్తా షాక్ అవుతాడు. దాని తర్వాత మాగ్నా ఇలా అంటాడు, నాకు తెలిసినంత వరకు ఈ విలేజ్ లో ఇంత మ్యాజిక్ పవర్ ఎవరి దగ్గర లేదు. మిస్ట్ మొత్తం విలేజ్ ని కవర్ చేసిందంటే ఆ పర్సన్ కి చాలా మ్యాజిక్ పవర్ ఉండాలి. మేయర్ సెయిహికి కూడా ఇంత మ్యాజిక్ పవర్ అయితే లేదు. ఇదెవరో బయట పర్సన్ చేసి ఉంటాడు అని మాగ్నా అంటాడు. అండ్ నోయల్, ఒకవేళ ఈ మిస్ లో గనక మనం వెళ్తే మనం ఖచ్చితంగా దారి తప్పిపోతాం, మనకి ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థం కాదు అని అంటుంది. మాగ్నా ఆస్తాతో తన స్వాడ్ ని యూజ్ చేసుకుని ఆ ఫాగ్ మధ్యలో నుంచి కట్ చేసుకుంటూ వెళ్ళమని చెప్తాడు. దానికి ఆస్తా ముందు సరే అని చెప్తాడు. దాని తర్వాత ఏం మాట్లాడుతున్నారు మీరు, ఒక స్వాడ్ ఈ మిస్ని అలా కట్ చేస్తుంది, కామెడీ భలే చేస్తున్నారు మాగ్నా సెన్పై అంటాడు. మాగ్నా సోది మాట్లాడకుండా చెప్పింది చెయ్యని చెప్తాడు. ఆస్తా వెంటనే సరే అని చెప్పి తన స్వాడ్ ని బయటకు తీసి ఆ మిస్ట్ని అంతా కట్ చేస్తూ ఉంటాడు. అండ్ నిజంగానే ఆ మిస్ట్ అంతా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆస్తా అది యాంటీ మ్యాజిక్ స్వాడ్ కాబట్టి. మాగ్నా డైరెక్షన్స్ చెప్తూ ఉంటే ఆస్తా స్వాడ్ తో కట్ చేస్తూ ఉంటాడు. కానీ ఎంత కట్ చేస్తున్నా సరే ఆ ఫాగ్ అనేది చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. అండ్ వీళ్ళు చాలా పవర్ఫుల్ మ్యాజిక్ అది అని అనుకుంటారు. కట్ చేస్తే కాసేపటి తర్వాత వీళ్ళు ఫాగ్ ని కొంచెం కొంచెంగా క్లియర్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఒక ప్లేస్ లో సౌసీ విలేజ్ లోని ప్రజలందరినీ కూడా కూర్చోబెట్టి ఉంచుతారు. అండ్ వాళ్ళ పైన కొన్ని ఐసీ క్రిస్టల్స్ అయితే ఉంటాయి. లాస్ట్ ఎపిసోడ్ లో మిస్టీరియస్ కనబడిన పర్సన్, ఇది మీ ఎగ్జిక్యూషన్, మీరు ఇప్పుడు చనిపోబోతున్నారు అంటాడు. ఆ అటాక్స్ నుంచి మాగ్నా వాళ్ళని కాపాడడానికి ఎక్స్ప్లోజివ్ షాటర్ షాట్ అని ఒక అటాక్ ని యూజ్ చేస్తాడు. అండ్ ఆ ఫ్లేమ్ మ్యాజిక్ ఐస్ క్రిస్టల్స్ అన్నిటిని కూడా డిఫెండ్ చేస్తుంది. అండ్ ఆ ప్రజలంతా కూడా సేఫ్ గా ఉంటారు. అండ్ వాళ్ళ మ్యాజిక్ నైట్స్ టాప్స్ ని చూసి అక్కడ ఉన్న వాళ్ళు మ్యాజిక్ నైట్స్ మనల్ని సేవ్ చేయడానికి వచ్చారు అని అయితే అంటారనమాట. అండ్ కొంతమంది అది మాగ్నా అని కూడా రికగ్నైజ్ చేస్తారు. అప్పటికే మేయర్ సెయిహి కింద పడిపోయి ఉంటారనమాట. అన్కాన్షియస్ గా అయిపోయి బ్లడ్ కూడా కారుతూ ఉంటుంది. మాగ్నా వచ్చి ఓల్డ్ మ్యాన్ లేయండి అని అయితే అంటూ ఉంటాడు. అండ్ అక్కడ ఉన్న వాళ్ళు మేయర్ వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేస్తూ ఆ సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోయారు అని అయితే చెప్తారు. అండ్ మేము ఇప్పటి వరకు చేసిన ప్రేయర్సే మీలాంటి మ్యాజిక్ రైట్స్ ని తీసుకొని వచ్చాయి, మీరే మమ్మల్ని కాపాడాలి అని అక్కడ ఉన్న వాళ్ళంతా అంటారు. అండ్ మాగ్నా వెంటనే లేసి, ఇది చేసిన దొంగ నా కొడుకు నువ్వేనా అని అడుగుతాడు. అవతల పర్సన్ మాగ్నా ఏం చెప్తున్నా వినకుండా, ఇంకొక 10 సెకండ్లో నువ్వు చచ్చిపోబోతున్నావు, దానికి రెడీగా ఉండు, నేను నిన్ను ఎగ్జిక్యూట్ చేస్తా అని అయితే అంటాడు. తన మ్యాజిక్ తో ఒక పెద్ద క్రిస్టల్ ని క్రియేట్ చేస్తాడనమాట. చాలా పెద్దగా ఉంటుంది. నోయల్ తన మ్యాజిక్ కంట్రోల్ ని కోల్పోయినప్పుడు ఎంత పెద్ద వాటర్ బాల్ అయితే క్రియేట్ అవుతుందో సేమ్ అదే సైజ్ లో ఇక్కడ కూడా క్రిస్టల్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ ఆ పర్సన్ ఆ క్రిస్టల్ ని వీళ్ళందరి మీదకి పంపిస్తాడనమాట. మాగ్నాకి ఇంకేం చేయాలో అర్థం కాదు, ఎందుకంటే తన మ్యాజిక్ లాంగ్ రేంజ్ నుంచి బాగా పనికొస్తుంది. సో అది చాలా షార్ట్ రేంజ్ కి వచ్చేసింది కాబట్టి మాగ్నా ఇంకా మన పని అయిపోయింది అని అనుకుంటాడు. ఆస్తా ఒక్క ఇంచు కూడా ఆలోచించకుండా వెంటనే ముందరికి వెళ్తాడు. గ్రూమర్ లో నుంచి తన స్వాడ్ ని బయటకు తీసి ఒక్కసారిగా ఆ క్రిస్టల్ ని 2 ముక్కలు చేస్తాడు. అది చాలా పెద్ద క్రిస్టల్ అనమాట. కానీ ఒక్క షాట్ 2 ముక్కలైపోతుంది. ఆస్తా వెంటనే నేను ఇది సహించను అని అంటాడు. ఆస్తా, మరి ఇంత క్రూయల్ గా ఎలా ఉన్నారా మీరు, అసలు ఎవరు మీరు అని అడుగుతాడు. మాగ్నా, అసలు వీళ్ళు చూడ్డానికి డైమండ్ కింగ్డమ్ నుంచి వచ్చిన స్పైస్ లా లేరు అండ్ బండిట్స్ లా కూడా లేరు, మరి ఎవరై ఉంటారు వీళ్ళు అని మాగ్నా ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడ హుడీస్ లో ఉన్న పర్సన్స్ లో ఒక వ్యక్తి ఇలా అంటాడు, నాకు మ్యాజిక్ నైట్స్ వస్తున్నారు అని ఏం ఇన్ఫర్మేషన్ రాలేదు, వీళ్ళు ఇక్కడికి అన్అఫీషియల్ మిషన్ మీద వచ్చి ఉంటారా, నాకేం అర్థం కావట్లేదు అని అంటాడు. అండ్ అసలు వీళ్ళు మిస్ట్ బ్యారియర్ లోపలికి ఎలా వచ్చారు, నార్మల్ గా అయితే ఎవరికి ఇది సాధ్యం కాదు, ఎంత మ్యాజిక్ ఎబిలిటీస్ ఉన్నా సరే మిస్ట్ బ్యారియర్ లోపలికి రావడం అది ఇంపాసిబుల్ అని అంటారు. వాళ్ళ లీడర్ అప్పుడే, అరే వీళ్ళు బ్లాక్ బుల్స్ అనుకుంటా, వీళ్ళతో ఫైట్ చేయడం టైం వేస్ట్, వీళ్ళు నాకు తెలిసినంత వరకు చెత్త స్క్వాడ్ అనుకుంటా, వీళ్ళతో ఫైట్ చేస్తే మన టైం మనం ఒక్కబెట్టుకుంటాం, వాళ్ళని మర్చిపోయి ఇక్కడున్న ప్రజలందరినీ చంపేసి మనకు కావాల్సిన మ్యాజిక్ స్టోన్ని మనం తీసుకెళ్తాం అని అంటాడు. ఆస్తా, నేను అడిగిన దానికి ముందు జవాబు చెప్పండి, నన్నెందుకు ఇగ్నోర్ చేస్తున్నారు అని అటాక్ చేయడానికి వస్తాడు. అండ్ ఆ హుడీస్ లో ఒక పర్సన్ మిస్ట్ మ్యాజిక్ అని చెప్పి మిస్ట్ మ్యాజిక్ ని యూజ్ చేస్తాడు. అండ్ నువ్వు ఎవరన్నా పెద్ద సూపర్ హీరో అనుకుంటున్నావా, నా మిస్ట్ మ్యాజిక్ ని తట్టుకొని చూడు, తర్వాత మాట్లాడుకుందాం, మా లీడర్ లార్డ్ హీత్ ని నువ్వు అసలు టచ్ కూడా చేయలేవు, నీకెందుకురా ఇవన్నీ అని అంటాడు. ఇక్కడ వాళ్ళ లీడర్ పేరు హీత్ అని అర్థమవుతుంది. ఆస్తా స్వాడ్ తో ఆ మ్యాజిక్ ని కూడా బ్లాక్ చేస్తాడు. హీత్ ఇదంతా చూస్తూ, ఇందాక నా క్రిస్టల్ మ్యాజిక్ ని బ్లాక్ చేశాడు, ఇప్పుడు ఈ మిస్ట్ మ్యాజిక్ ని బ్లాక్ చేస్తున్నాడు, అసలు ఆ స్వాడ్ ఏమై ఉంటుంది, అండ్ అసలు తను ఏ మ్యాజిక్ వాడుతున్నాడు, ఆ స్వాడ్ నాకు తెలిసి ఆ మ్యాజిక్ ని బ్లాక్ చేస్తుంది అనుకుంటా అని అనుకుంటాడు. ఆస్తా, నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పండి, అసలు ఈ ప్రజల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు. హీత్ లేసి, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు, నార్మల్ గా ప్రజలు 3 కేటగిరీల్లో ఉంటారు. ఫస్ట్ కేటగిరీ ఏంటంటే రాయల్స్, వాళ్ళంతా రాయల్ ప్లేసెస్ లో ఉంటారు. తర్వాత కామనర్స్ ప్లేస్ లో ఉంటారు. రాయల్స్ బతికే ప్లేస్ ని రాయల్ రెల్మ్ అని, కామనర్స్ బతికే ప్లేస్ ని కామనర్స్ రెల్మ్ అని అంటూ ఉంటాం. అలాగే వాళ్ళ దగ్గర
సఫిషియెంట్ మ్యాజిక్ అయితే ఉంటుంది. అండ్ ఆ మ్యాజిక్ తో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఆ ప్రాబ్లమ్స్ ని అడ్డుకోగలరు. కానీ వీళ్ళు అలా కాదు. అలాగే థర్డ్ కేటగిరీ ఏంటంటే ఫార్ సెకండ్ రెల్మ్. ఫార్ సెకండ్ రెల్మ్ అంటే హ్యుమానిటీయే వాళ్ళని అబాండన్ చేసేసినట్టు. వాళ్ళ దగ్గర కామనర్స్ దగ్గర ఉన్నంత మ్యాజిక్ పవర్ లేదా రాయల్స్ దగ్గర ఉన్నంత మ్యాజిక్ పవర్ అస్సలు ఉండదు. వాళ్ళు ఎలా అంటే బుర్రలేని మృగాలు. అండ్ ఈ సాసీ విలేజ్ కూడా ఆ లిస్ట్ కిందకే వస్తుంది. ఇప్పుడు నీ దగ్గర మ్యాజిక్ నెట్ అయ్యే అంత పవర్ ఉంది కదా. యా, అఫ్ కోర్స్ నువ్వు మ్యాజిక్ నెట్ అయ్యావు. కానీ ఒకవేళ నువ్వు మ్యాజిక్ నెట్ అవ్వకుండా ఉంటే నీ దగ్గర ఆల్రెడీ ఇంత పవర్ ఉంది. నువ్వు వాళ్ళని సేవ్ చేస్తావా? ఇప్పుడంటే నువ్వు మ్యాజిక్ నెట్ అయ్యి ఉండి నువ్వు ఒక మిషన్ మీద వచ్చి వాళ్ళందరినీ సేవ్ చేస్తున్నావు. ఒకవేళ నువ్వు మ్యాజిక్ నెట్ అవ్వకపోయింటే నువ్వు సేవ్ చేస్తావా అని హీత్ ఆస్తాను అడుగుతాడు. ఆస్తాకి తన ఫ్లాష్ బ్యాక్ ని గుర్తొస్తుందన్నమాట. విలేజ్ లో తను అందరితో వెళ్తూ ఉంటాడు. అక్కడ నాష్ ఇలా అంటాడు, అక్కడ చూస్తే వాళ్ళంతా చాలా హ్యాపీగా ఉన్నారు, కానీ మనం మాత్రం ఇలాగా చిన్న విలేజెస్ లో చాలా కష్టపడుతున్నామని. సిస్టర్ లిల్లీ అప్పుడు ఇలా ఉంటుంది, పైన ఉండే వాళ్ళంతా కూడా మ్యాజిక్ పవర్స్ ఎక్కువ ఉంటాయి, మనలాంటి వాళ్ళకి మ్యాజిక్ పవర్స్ చాలా తక్కువ ఉంటాయి. అందుకే మన ప్లేసెస్ ఇక్కడ ఉన్నాయి, అందుకే వాళ్ళ ప్లేసెస్ అక్కడ ఉన్నాయి అని అయితే అంటుంది. ఆస్తా నేను ఖచ్చితంగా ఒక రోజు మ్యాజిక్ నెట్ అయిన తర్వాత కష్టపడి సాధిస్తాను, విజార్డ్ కింగ్ అవుతాను అంటాడు. విజార్డ్ కింగ్ అయిన తర్వాత ఇలాంటివన్నీ నేను తీసేస్తాను, అందరినీ ఈక్వల్ గా ఉండేటట్టు చూసుకుంటాను అని అంటాడు. దానికి నాష్ ఇలా అంటాడు, నువ్వు విజార్డ్ కింగ్ అవుతావా? ముందు మ్యాజిక్ నెట్స్ లో జాయిన్ అవ్వు, తర్వాత మాట్లాడుకుందాం, నువ్వు మ్యాజిక్ నెట్స్ లో కూడా జాయిన్ అవ్వలేవు అని అంటాడు. కట్ చేస్తే ఆస్తా, నువ్వు చెప్పినట్టే ఆ సో కాల్డ్ మృగాల్ని కాపాడాల్సిన బాధ్యత నాది, నేను ఎలాగైనా సరే వాళ్ళని కాపాడుతాను అని అంటాడు. దానికి హీత్ ఇలా అంటాడు, సో అయితే నీకు ఈ పనికిరాని మృగాలే ముఖ్యమన్నమాట, సరే అయితే కానీ అంటాడు. ఆస్తా మీదకి హీత్ తన ఐస్ మ్యాజిక్ ని యూజ్ చేస్తాడు. ఈసారి కూడా ఐస్ క్రిస్టల్స్ ని తన మీదకి పంపించడానికి ట్రై చేస్తాడు. అండ్ ఆస్తా దానికి నేను ఈసారి కూడా వెనక్కి పంపించేస్తా అని అంటాడు. ఆ ఐస్ క్రిస్టల్స్ ని అడ్డుకోవడం పెద్ద విషయం కాదు అని అంటాడు. కానీ అప్పుడే టోటల్ గా మిస్ట్ అయితే వచ్చేస్తూ ఉంటుంది. హీత్ ఇలా అంటాడు, ఐస్ అండ్ మిస్ట్ కాంపౌండ్ మ్యాజిక్ ఎండ్లెస్ ఐస్ కేజ్ అని. ఐస్ ని అండ్ అలాగే ఫాగ్ అంటే మంచుని ఈ రెండింటిని కలిపేసి తన మ్యాజిక్ ని యూజ్ చేస్తాడు. వాళ్ళ చుట్టూ మంచు అంతా వచ్చేసి ఉంటుంది అండ్ వాళ్ళకి మాక్సిమం ఏం కనపడదు. అండ్ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మీద కూడా ఐస్ క్రిస్టల్స్ ఉంటాయి. హీత్ ఇలా అడుగుతాడు, నువ్వు ఇప్పుడు కూడా వాళ్ళని కాపాడుతాను అని అనుకుంటున్నావా? ఆస్తా తన స్వాడ్ ని యూజ్ చేసుకొని అక్కడ ఉన్న మోస్ట్ ఆఫ్ ద ఐస్ క్రిస్టల్స్ ని వెనక్కి పంపిస్తాడు. అండ్ హీత్ దానికి, అయితే నువ్వు ఓన్లీ మ్యాజిక్ ని బ్లాక్ చేయడం మాత్రమే కాదు, దాన్ని మళ్ళీ వెనక్కి కూడా పంపించగలవన్నమాట, కానీ నన్ను ఓడించడానికి ఈ మాత్రం పవర్ సరిపోదు అని అంటాడు. అండ్ ఈ ఐస్ బ్లేడ్స్ నువ్వు ఎన్నిసార్లు బ్లాక్ చేసినా, నువ్వు ఎన్నిసార్లు వెనక్కి పంపించినా మళ్ళీ వస్తూనే ఉంటాయి, నువ్వు ఎంతసేపు వాటిని అడ్డుకుంటావో నేను చూస్తా అని వెంటనే ఐస్ బ్లేడ్స్ ని ఆస్తా మీదకి అండ్ మిగతా వాళ్ళ మీదకి పంపిస్తూ ఉంటాడు. ఆస్తా ప్రతిసారి కూడా ఐస్ బ్లేడ్స్ ని బ్లాక్ చేస్తూ ఉంటాడు. అండ్ ఇంకోవైపు మాగ్నా కూడా బ్లాక్ చేయడంలో హెల్ప్ చేస్తూ ఉంటాడు. మాగ్నా ఇలా అనుకుంటాడు, నేను ఖచ్చితంగా కాపాడాలి, ఆస్తాతో పాటు వీళ్ళని నేను తప్పకుండా కాపాడతాను, కానీ నేను అంతసేపు మ్యాజిక్ పవర్ ని యూజ్ చేయడం వల్ల నా మ్యాజిక్ పవర్ మొత్తం ఆల్మోస్ట్ డ్రైన్ అయిపోయింది. అపోనెంట్స్ లో చూసుకుంటే వాళ్ళంతా మ్యాజిక్ నైట్స్ లెవెల్లో ఉన్నారు అండ్ వాళ్ళ లీడర్ హీత్ తన పవర్స్ ని ఇంకా బయట పెట్టలేదు. నేను కూడా ఒక లోలీ కామనర్ ని, ఎలాగైనా సరే వీళ్ళందరినీ కాపాడాలి. కానీ ఇది ఆస్తా అండ్ నోయల్ కి వాళ్ళ ఫస్ట్ మిషన్ కి చాలా హార్డ్ అనమాట. మేమంతా ముగ్గురమే ఉన్నాము, నేను మరీ అంత ఎక్స్పీరియన్స్డ్ మ్యాజిక్ నైట్ అయితే కాదు, కానీ వీళ్ళకి అసలు ఎక్స్పీరియన్స్ అయితే లేదు, ఇది చాలా కష్టం అవబోతుంది అని మాగ్నా అనుకుంటూ ఉంటాడు. నోయల్ తన మ్యాజిక్ ని కూడా యూజ్ చేస్తుంది, కాకపోతే అది మళ్ళీ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. హీత్ దానికి, సో మీలో ఒకరు మ్యాజిక్ పవర్స్ ని కూడా ప్రాపర్ గా కంట్రోల్ చేసుకోలేరు అనమాట. తెలిసిందే కదా బ్లాక్ బుల్స్ నుంచి చెత్త గ్యాంగ్ అని. ఆ ఐస్ బ్లేడ్స్ అన్ని కూడా అక్కడ కూర్చొని ఉన్న వాళ్ళందరికీ తగులుతూ ఉంటాయి. మిమ్మల్ని మీరు కాపాడుకోలేని ఎందుకు పనికిరాని ఎదవలు మీరు, మళ్ళీ మిమ్మల్ని కాపాడడానికి వీళ్ళొకరు. ఒకవేళ మ్యాజిక్ నైట్స్ మీరు గనక వీళ్ళందరినీ అబాండన్ చేస్తే నేను మిమ్మల్ని వదిలేస్తా అని అంటాడు. అండ్ ఆ క్రిస్టల్స్ ని బ్లాక్ చేసి ఆస్తా నా పొంద అబాండన్ చేస్తానరా అని అంటాడు. మాగ్నా ఎప్పుడు కూడా ఒక రియల్ మ్యాన్, ఇలా అబాండన్ చేసి మధ్యలో వెళ్ళిపోడు అని అంటాడు. నోయల్, నేను రాయల్ని, చెప్పాలంటే వీళ్ళందరికన్నా నాకే ఇక్కడ మ్యాజిక్ పవర్ ఎక్కువగా ఉంది, కానీ ఇక్కడ నేను ఏం చెయ్యలేకపోతున్నాను. ఛా, అసలు నేను ఇక్కడ ఉండాల్సిన అవసరం కూడా లేదు. అప్పుడే మాగ్నా అక్కడికి వచ్చి, నోయల్ మేడం వెనక్కి వెళ్ళండి, తప్పుకోండి అని అంటాడు. అంటే మాగ్నా ఇంకా అదే క్యారెక్టర్ లో ఉండిపోయాడు. సో ఆస్తా అండ్ మాగ్నా వాళ్ళకి ఎంత వీలవుతుందో అంతా వాళ్ళని డిఫెండ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. హీత్ మళ్ళీ చెప్తూ ఉంటాడు, వాళ్ళందరినీ కనుక మీరు వదిలేసి వెళ్ళిపోతే నేను మిమ్మల్ని వదిలేస్తా అని అంటాడు. నోయల్, నేను ఒక రాయల్టీని, కానీ నేను ఇక్కడ ఇలాంటి ఒక విలేజ్ లో చచ్చిపోవడం అస్సలు బాగోదు, నేను ఎలాగైనా సరే కాపాడాలి అని అనుకుంటుంది. అప్పుడే ఒక అమ్మాయి నోయల్ డ్రెస్ పట్టుకొని, మ్యాజిక్ నైట్ అక్క మమ్మల్ని సేవ్ చేయి అని అంటుంది. నోయల్ తనని చూసి, ఒక చిన్న పాప నన్ను హెల్ప్ చేయమని అడుగుతుంది, నేను వీళ్ళని ఎలాగైనా కాపాడుతాను అని చెప్పి తన గ్రూమర్ ని ఓపెన్ చేస్తుంది. గ్రూమర్ ని ఓపెన్ చేసిన వెంటనే అందులో ఒక కొత్త స్పెల్ వస్తుంది. ఈ కొత్త మ్యాజిక్ స్పెల్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. అది చిన్నగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక వాటర్ బ్యారియర్ లాగా క్రియేట్ అవుతుంది అండ్ అది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. హీత్ యూజ్ చేస్తున్న ఒక్క ఐస్ బ్లేడ్ కూడా ఆ వాటర్ బ్యారియర్ ని ఏం చేయలేదు. అండ్ ఆ బ్యారియర్ క్రియేట్ అయిన వెంటనే ఒక్క ఐస్ బ్లేడ్ కూడా లోపలికి రాదు. అండ్ నేను రాయల్ ని, నేను ఖచ్చితంగా వీళ్ళని కాపాడుతాను, అలాగే నేను బ్లాక్ బుల్స్ తోని ఒక మెంబర్ అని నోయల్
మళ్ళీ మళ్ళీ హీత్ వీళ్ళ మీద అటాక్ చేస్తున్నా సరే వీళ్ళకేం డ్యామేజెస్ అవ్వవు. నోయల్ క్రియేట్ చేసిన బ్యారియర్ అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కాపాడుతుంది. మాగ్నా, లేడీ నోయల్ నేను చెప్పాను కదా మీరు ఖచ్చితంగా ట్రై చేస్తే డెఫినెట్గా మ్యాజిక్ని యూజ్ చేయగలరు అని. హీత్ వచ్చేసి ఈ బ్యారియర్ని ఎలా తొలగించాలి, అసలు ఆ మ్యాజిక్ ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు. మిగతా వాళ్ళంతా వాళ్ళ ప్రొటెక్షన్లో ఉంటారు, కానీ మన ఆస్థా మాత్రం తన ఛాన్స్ కోసం ప్రిపేర్ అవుతాడు. కరెక్ట్ మూమెంట్లో ఒక రేజ్డ్ బీస్ట్ లాగా తన ఫుల్ పవర్ని యూజ్ చేసుకొని, నువ్వు చెప్పినట్టు మా ముగ్గురులో ఇద్దరికి మ్యాజిక్ ఉంది, కానీ నాకు మ్యాజిక్ లేదు, అయినా సరే నేను మ్యాజిక్ నెట్స్లో జాయిన్ అయ్యాను. చెప్పాలంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళకి నాకన్నా మ్యాజిక్ పవర్ ఎక్కువ ఉండొచ్చు, అసలు నాకు 0% మ్యాజిక్ పవర్స్ ఉన్నాయని చెప్పి హీత్ని కొడతాడు. హీత్ నోట్లో నుంచి బ్లడ్ కూడా వస్తుంది. మాగ్నా, నోయల్ అయితే తనది చేశాడా ఎలా అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం జరిగింది. ఆస్థా తన స్వాడ్ని యూజ్ చేసేటప్పుడు తన మొమెంటం కాస్త తప్పిపోతుంది, ఎందుకంటే హీత్ తన ఐస్ మ్యాజిక్ తో తన కాళ్ళ యొక్క బ్యాలెన్స్ ని తప్పిస్తాడు. అందుకే ఆస్థా కొంచెం స్లిప్ అవ్వడంతో తన మొమెంటం అంతా పోతుంది. అండ్ హీత్ స్మైల్ ఇచ్చి, అయితే నీ బాడీ నార్మల్ బాడీ అనమాట, నీ స్వాడ్ మాత్రమే మ్యాజిక్ ని బ్లాక్ చేయగలదు, మ్యాజిక్ ని రిపెల్ చేయగలదు అని ఆస్థా మీద తన మ్యాజిక్ ని యూజ్ చేస్తాడు. ఆస్థాకి కూడా చాలా డ్యామేజ్ అవుతుంది అండ్ తను కింద పడిపోతాడు. హీత్ ఇలా అంటాడు, స్వర్గానికి వెళ్ళు అని. తర్వాత హీత్ బ్యారియర్ దగ్గరికి వెళ్ళి, నేను దీన్ని ఎలాగైనా అడ్డుకుంటాను, ఏదో ఒకటి చేసి అడ్డుకుంటా అని చెప్పి తన ఐస్ మ్యాజిక్ని బ్యారియర్ మీద యూజ్ చేస్తాడు. అండ్ నీకు ఒక 25 సెకండ్స్ మాత్రమే, ఇది ఖచ్చితంగా ఓపెన్ అయిపోతుంది, ఒక్క పర్సన్ ఎంటర్ అయ్యే అంత ఓపెన్గా క్రియేట్ చేస్తే సరిపోతుంది అని హీత్ అంటాడు. అండ్ ఇప్పటి వరకు నా టైంకి బొక్క పెట్టారు, అయినా మీలాంటి ఎదవల వల్లే మా టైం అంతా వేస్ట్ అవుతుంది అని హీత్ అంటాడు. లోపల ఉన్న వాళ్ళంతా చాలా భయపడుతూ ఉంటారు. మాగ్నా తన మైండ్లో ఇలా అనుకుంటూ ఉంటాడు, యాక్చువల్గా చెప్పాలంటే మా ఇద్దరి మ్యాజిక్స్లో ఫైర్ మ్యాజిక్ అండ్ ఐస్ మ్యాజిక్లో ఫైర్ మ్యాజిక్కే ఎక్కువ అప్పర్ హ్యాండ్ ఉంది, కాబట్టి నాకు అప్పర్ హ్యాండ్ ఎక్కువగా ఉంది. కానీ తను నాకన్నా చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. తనకి డిసడ్వాంటేజ్ ఉన్నా సరే తన మ్యాజిక్ పవర్స్తో నన్ను డామినేట్ చేయగలుగుతున్నాడు. సో సారీ మిస్టర్ ఆమీ, నేను ఖచ్చితంగా దీన్ని ఎదుర్కోలేను, నేను ఓడిపోతాను అనుకుంటా అని మాగ్నా అనుకుంటున్నప్పుడు ఆస్థా ఇది ఇంకా అవ్వలేదు అని తన మీద అటాక్ చేయడానికి వస్తాడు. హీ చాలా స్లోగా ఉన్నావు అని చెప్పి తన మీద మళ్ళీ తన మ్యాజిక్ని యూజ్ చేస్తాడు. అయితే నువ్వు ఇంకా బతికే ఉన్నావా, ఈసారి వదిలిపెట్టంలే అని హీత్ చెప్తాడు. ఆస్థా ఇంకా అవ్వలేదు అని మళ్ళీ హీత్ మీదకి అటాక్ చేయడానికి వస్తాడు. మళ్ళీ హీత్ తన మ్యాజిక్ని యూజ్ చేస్తాడు. సో ఆస్థాకి హీత్ తన మ్యాజిక్ని యూజ్ చేస్తున్న ప్రతిసారి చాలా డ్యామేజ్ తగులుతుంది. ఇలా ఎన్నిసార్లు ఆస్థా కింద పడిపోతున్నా సరే ఐఎమ్ నాట్ డన్ అని చెప్పి మళ్ళీ లేస్తూనే ఉంటాడు. ఇదంతా నోయల్ అండ్ మిగతా వాళ్ళు చూస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే వాళ్ళు షాక్ లో ఉంటారు, అసలు ఏంటి ఇలా ఉన్నాడు అని. బట్ ఆస్థా మాత్రం అసలు గివ్ అప్ ఇవ్వట్లేదు. నేను మళ్ళీ లేస్తా, రారా చూసుకుందాం అంటున్నాడు. అండ్ హీత్ నార్మల్గా అయితే అంత డ్యామేజ్ జరిగిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ ఆ షార్ట్స్ ని యూజ్ చేయకూడదు అని అంటాడు. అండ్ నా టైం వేస్ట్ చేయకరా ఎదవా, ఇంకా ఆపేసేయ్ అని హీత్ అంటాడు. ఆస్థా అస్సలు తగ్గడు. ఇంకో సైడ్ మాగ్నా కూడా ఆలోచిస్తూ ఉంటాడు, అయినా నేను ఇక్కడ లోపలేం చేస్తున్నాను అని. తన మైండ్ లో మాగ్నా రయాకా విలేజ్ నుంచి వెళ్ళి ఒక మ్యాజిక్ నైట్ అవుతాడు. సో దానికి ఆ విలేజ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మాగ్నాని అప్రిషియేట్ చేస్తారు. అండ్ దాని తర్వాత మేయర్ సేహి కూడా తనకి గ్రూమర్ని పెట్టుకోవడానికి ఒక హోల్డర్ని గిఫ్ట్గా ఇస్తాడు. సో ఎలాగైనా సరే వాళ్ళ రుణం తీర్చుకోవాలని మాగ్నా అనుకుంటూ ఉంటాడు. అండ్ ఒక మ్యాజిక్ నైట్ అయ్యి ఉండి ఇలా మధ్యలో వదిలేయడం కరెక్ట్ కాదు అని చెప్పి ఎవడికి వప్పిస్తున్నాడు, నేను ఎండ్ వరకు ఫైట్ చేస్తాను అని మాగ్నా అంటాడు. అండ్ బయట కొంచెం ఈజీగా ఉందనుకుంటా లోపల టెన్షన్ పడడం కన్నా అని నోయల్కి చెప్పి, నోయల్ని లోపల ఉన్న ప్రజలందరినీ జాగ్రత్తగా చూసుకోమని చెప్పి మాగ్నా బయటికి వెళ్తాడు. అక్కడ ఆస్థా, నేను గివప్ ఇస్తానా, అది జరగని పని, నేను గివప్ ఇస్తే వాళ్ళని ఎవరు కాపాడతారు, ఏదో నేను మ్యాజిక్ నెట్ అయ్యాను కాబట్టి కాపాడాలి, ఈ సోదంతా కాదు, నేను విజార్డ్ కింగ్ అవుతాను. విజార్డ్ కింగ్ అవ్వడానికి ఇది నా వన్ ఆఫ్ ద స్టెప్, నేను అందరినీ కాపాడతాను, విజార్డ్ కింగ్ అంటేనే అందరినీ కాపాడాలి. హీత్ దానికి నవ్వుతూ, హిహిహి చాలా పెద్ద ఫూలిష్ డ్రీమే, ఏముందిలే 1 నిమిషంలో చచ్చిపోబోతున్నామని హీత్ అంటాడు. అది జరగని పనిరా ఎదవా అని మాగ్నా వస్తాడు. నువ్వు తనని కొట్టాలంటే ముందు తన సీనియర్గా నన్ను కొట్టాలి అని అంటాడు. మాగ్నా, ఆస్థా నువ్వు ఒక నిజమైన మ్యాన్వి అని అంటాడు. హీత్ దానికి, ఒరే ఫుల్, చావుని వెతుక్కుంటూ బయటకు వచ్చావా అని అంటాడు. ఇంకొక 30 సెకండ్సేలే అని చెప్తాడు. అండ్ మాగ్నా, తీసుకోరా చూసుకుందాం అంటాడు. ఆస్థా, ఇంకా మొదలు పెడదామా, ఇదే నా దగ్గర బ్యాలెన్స్ గా ఉన్న ఆఖరి పర్సెంటేజ్ ఆఫ్ మ్యాజిక్ అంటాడు. సోల్ బాల్, ఫ్లేమ్ మ్యాజిక్, ప్రిజన్ డెత్, స్కాటర్ షాట్ అని మ్యాజిక్ ని యూజ్ చేస్తాడు. ఆ మ్యాజిక్ కొన్ని ఫైర్ రాకెట్స్ లాగా అపోనెంట్స్ మీదకి వెళ్తాయి. హీత్ అండ్ మిగతా వాళ్ళంతా దాన్ని డిఫెండ్ చేసుకొని, ఇది నీ లాస్ట్ ఫైనల్ స్పెల్లా, చెత్తలా ఉంది అని అంటాడు. ఇంకా నీ పని అయిపోయింది అని చెప్పి మాగ్నా పైన తన ఐస్ క్రిస్టల్స్ ని పంపిస్తాడు. కట్ చేస్తే ఆస్థా వీళ్ళ వెనకాల నుండి వాటన్నిటిని రిపల్ చేస్తాడు. ఆ మ్యాజిక్ అంతా రిటర్న్ వచ్చి తగులుతుంది. అక్కడ ఉన్న నలుగురికి కూడా డ్యామేజ్ అవుతుంది. అండ్ మాగ్నా సిచ్యువేషన్ చూస్తే నోయల్ తనని కాపాడుతుంది. తన బ్యారియర్ ని మాగ్నా చుట్టూ క్రియేట్ చేస్తుంది. సో మాగ్నా సేఫ్ గా ఉంటాడు. అండ్ నోయల్
చూసావా మిస్టర్ మాగ్నా, యు డిలిక్వెంట్, నేను లేకపోతే నువ్వు ఇప్పుడు ఏమైపోయావడివి అని అంటుంది. మాగ్నా దానికి నీ నోరు మాత్రం అదుపులో ఉండదే అంటాడు. అండ్ నోయల్ తన మైండ్లో అమ్మయ్య యా మ్యాజిక్ ని కంట్రోల్ చేయగలిగాను అని అనుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే ఆ ఫ్లేమ్స్ వాళ్ళకి అలాగే తగిలిపోయి ఉంటాయన్నమాట. వాళ్ళు ఎంత ఐస్ మ్యాజిక్ యూస్ చేసి అండ్ మిస్ట్ మ్యాజిక్ యూస్ చేసి ఆ ఫ్లేమ్స్ ని తొలగించుకుందాం అనుకుంటున్నా సరే ఆ ఫ్లేమ్స్ అసలు వెళ్ళవు. అండ్ ఆస్తా కూడా తన స్వాడ్ ని యూస్ చేసుకొని హీత్ మీదకి అటాక్ చేయడానికి వచ్చేస్తాడు. హీత్ ఆగు ఆగు అని అనుకుంటూ ఉంటాడు. ఆస్తా ఏందిరా ఆగేదని తన మీద గట్టిగా తన స్వాడ్ తో కొడతాడు. హీత ఒక్క షాట్ తోనే కింద పడిపోతాడు అనమాట. వెంటనే తన ఫైర్ మ్యాజిక్ తో వాళ్ళ చుట్టూ కూడా ప్రిజన్ లాగా క్రియేట్ అవుతుంది. అంటే వాళ్ళని జస్ట్ ప్రతి పర్సన్ ని మాగ్నా తన మ్యాజిక్ తో బంధించేస్తాడు. అండ్ మాగ్నా అంటాడు, ముందుగా ప్రిజన్ డెత్ స్కాటర్ షాట్ అనే మ్యాజిక్ వాడాను, తర్వాత ఫ్లేమ్ బాండేజ్ మ్యాజిక్ ని యూజ్ చేశాను అంటాడు. అక్కడ ఉన్న చిన్నపిల్లలు నోయల్ ని అడుగుతూ ఉంటారు, ఈసారి మనం నిజంగానే ఓడించామా అని. నోయల్ దానికి పర్లేదు, ఈసారి నిజంగానే ఓడిచ్చారు అని అంటుంది. అండ్ నోయల్ మాగ్నా మ్యాజిక్ గురించి తెలుసుకున్న తర్వాత, హే పర్లేదు, నీ దగ్గర ఏదో మ్యాజిక్ ఉంది, నువ్వు చూడడానికి ఒక ఎదవలా ఉంటావు కానీ మ్యాజిక్ అయితే ఉంది నీ దగ్గర. మాగ్నా దానికి నోరు మూయి, నేను నీ సీనియర్ నమ్మా తల్లి అంటాడు. అండ్ హీత్ పడిపోయేటప్పుడు నేను మాస్టర్ కి ఇంకా యూస్ఫుల్ గా ఉండాలి అనుకున్నాను అని అనుకుంటాడు. అండ్ నోయల్ మ్యాజిక్ కూడా డిస్పోజ్ అయిపోతుంది. తన మ్యాజిక్ అంతా కూడా నార్మల్ గా వెళ్ళిపోకుండా రైన్ ఫామ్ లో కింద పడిపోతుంది. మాగ్నా, నువ్వు ఇంకా చాలా ముందుకు వెళ్ళాలి లేడీ నోయల్ అని అంటాడు. హీత్ కింద పడిపోయి ఉంటాడు. ఆస్తా తనతో, ఎలా ఉంది, కొంతమంది లోలీ కామనర్స్, ఎందుకు పనికిరాని వాళ్ళు నిన్ను ఓడించి గెలిచారు, ఎలా ఉంది అని గట్టిగా అరుస్తూ ఆస్తా కింద పడిపోతాడు. మాగ్నా వెంటనే ఆస్తా అని అరుచుకుంటూ పోతాడు. అండ్ అక్కడికి వెళ్ళి చూస్తే ఆస్తా నిద్రపోతూ ఉంటాడు. నోయల్, పా నిజంగా చాలా రిడిక్యులస్ గా ఉన్నావు నువ్వు అని అనుకుంటుంది. చాలా లోలీ కామనర్వి, చాలా చిరాకు తెప్పించేవాడివి, గట్టిగా అరుస్తూ ఉంటావు, ఇరిటేషన్ తెప్పిస్తూ ఉంటావు, కానీ చాలా అమేజింగ్ అని అనుకుంటుంది. ఆ విలేజ్ పీపుల్ అంతా వీళ్ళ దగ్గరికి వచ్చి తనే మనల్ని కాపాడా, తను ఒక చిన్న అబ్బాయి అండ్ తను మనలాగా ఒక కామనరా అని అనుకుంటారు. మాగ్నా అలాగే లేడీ లోయల్, మీకు కూడా మా విలేజ్ ని కాపాడినందుకు చాలా ధన్యవాదాలు అని చెప్తారు. అప్పుడే ఆస్తా షెట్ లో నుంచి ఒక యాంటీ బోర్డ్ వస్తుంది. సో మీకు చెప్పడం మర్చిపోయాను, అండ్ మనకి యానిమేలో కూడా యాంటీ బోర్డ్ని ఇక్కడే ప్రాపర్గా చూపిస్తారు. ఆస్తా తన ఫస్ట్ ఆర్ సెకండ్ ఎపిసోడ్లో ఆస్తాని ఒక బోర్డ్ చూస్తూ ఉంటుంది కదా, ఆస్తా తనని డ్రింక్ తాగుతామని అడుగుతాడు. ఆ బోర్డ్ అలాగే ఆస్తాతో పాటే వచ్చేస్తుంది హేజ్ విలేజ్ నుంచి. అండ్ అదే ఈ బోర్డ్. కన్ఫర్మేషన్ కోసం కన్ఫ్యూజింగ్గా ఉండకుండా ఉంటుందని చెప్తున్నాను. ఆ బోర్డు లేసి ఆ విలేజ్ మొత్తాన్ని అబ్జర్వ్ చేస్తుంది. అండ్ ఒక హౌస్ రూఫ్ పైన పర్పుల్ కలర్ తో ఏదో ఒకటి షైన్ అవుతూ ఉంటుంది. అండ్ ఆ బోర్డ్ లోపలికి వెళ్తుంది. అక్కడ ఏదో ఒక చిన్న స్టోన్ లాగా ఉంటుంది. ఇంకో సైడ్ హీత్ అండ్ మిగతా వాళ్ళంతా కూడా కాన్షియస్ లోకి వస్తారు. మాగ్నా, నేను నా క్రేజీ సైక్లోన్ మీద తీసుకొని మిమ్మల్ని అందరినీ మ్యాజిక్ నైట్స్ కి అప్పగిస్తాను, మ్యాజిక్ నైట్స్ దగ్గర మీరంతా కక్కండి, మిమ్మల్ని మ్యాజిక్ నైట్స్ కక్కిస్తారు అని అంటాడు. అంటే తను కూడా మ్యాజిక్ నైటే, బట్ హైయర్ అఫీషియల్స్ కి అప్పగిస్తా అంటున్నాడు. హీత్ తన మైండ్ లో, అయితే మ్యాజిక్ ని సీల్ చేశారనమాట, నేనేం చేయలేను, అయితే ఇదే ఎండింగ్ టైం అనమాట అని ఐస్ బ్యూరియల్ అని చెప్పి ఒక మ్యాజిక్ యూజ్ చేస్తాడు. వాళ్ళ చుట్టూ ఐస్ క్రిస్టల్స్ క్రియేట్ అవుతాయి అండ్ వాళ్ళంతా కూడా పీసెస్ అయిపోతారు. సో చెప్పాలంటే అక్కడ వాళ్ళు సెల్ఫ్ కిల్లింగ్ చేసుకున్నారు. మాగ్నా చేతిలో హీత్ గ్రీమర్ ఉంటుంది. ఆ గ్రీమర్ కూడా మాయమైపోతుంది. గ్రీమర్ యొక్క మాస్టర్ చనిపోయినప్పుడు వాళ్ళ గ్రీమర్ కూడా మాయమైపోతుంది. మాగ్నా తను ఇంత లాయల్ గా ఉండడానికి కారణం ఏంటి, తనంత లాయల్ గా ఉన్నాడా, తన ప్రాణాలని ఇచ్చేసే అంత, అసలు ఇంత దూరం వెళ్ళాడు అంటే వాళ్ళు అసలు ఏ మిషన్ మీద ఇక్కడికి వచ్చి ఉంటారు అని అంటాడు. ఆస్తా, ప్రాణాలంటే ఏమనుకుంటున్నారు, ఇంత సులువుగా ఎలా? కట్ చేస్తే ఆ విలేజ్ యొక్క మేయర్ ఓల్డ్ మ్యాన్ సీహీ చనిపోయి ఉంటారు. అండ్ తన గ్రేవ్ దగ్గర ఒక అబ్బాయి కూర్చొని ఏడుస్తూ ఉంటాడు అనమాట. తన ఫ్రెండ్ గా ఇంకో అమ్మాయి తనని వెళ్తాం పదా అని చెప్తూ ఉంటుంది. అక్కడికి మాగ్నా వచ్చి, నిక్, నేను ఇది విన్నాను, ఓల్డ్ మ్యాన్ సెయిహి విలేజ్ మొత్తాన్ని కాపాడడానికి అతనికి ఆపోజింగ్ గా నిలబడ్డాడు అండ్ మీ గ్రాండ్ ఫాదర్ నిజంగా ఒక రియల్ మ్యాన్, సో నువ్వు హ్యాపీగా ఉండాలి నిక్ దానికి అని అంటాడు. అండ్ అక్కడ ఉన్న నిక్ ఫ్రెండ్ ఇలా అంటుంది, తను చాలా మంచివాడు, నా చేతిలో ఉన్న గిఫ్ట్ కూడా ఆయనే ఇచ్చాడు, అండ్ అలాగే విలేజ్ మొత్తానికి ఫుడ్ లేని పరిస్థితులు ఉన్నప్పుడు ఫుడ్ అంతా ఇచ్చారు, ఆయన చాలా మంచి వ్యక్తి అని అంటుంది. నిక్ ఇలా అంటాడు, తను చాలా మంచి వ్యక్తే తెలుసు నాకు, తను మ్యాజిక్ నైట్ అవ్వలేకపోయాడు, అందుకే తను ఎప్పుడు కూడా మ్యాజిక్ నైట్స్ ని అడ్మైర్ చేశాడు. మాగ్నా దానికి అవును అంటాడు. అండ్ తనకి ఒక రిగ్రెట్ మిగిలిపోయింది అని నిక్ అంటాడు. ఆస్తా, రిగ్రెటా అని అడుగుతాడు. తను యంగ్గా ఉన్నప్పుడు గట్టిగా పనిచేస్తుంటే తను ఒక మ్యాజిక్ నైట్ అయ్యేవాడు అని చాలాసార్లు రిగ్రెట్ అయ్యాడు అని నిక్ అంటాడు. అండ్ మాగ్నా, నువ్వు మ్యాజిక్ నైట్ గా హార్డ్ గా వర్క్ చేయడం చూసి అతను చాలా హ్యాపీగా ఉన్నాడు, ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను, తన వర్క్ ని కూడా నువ్వే కంప్లీట్ చేస్తున్నంత హ్యాపీగా ఉన్నాడు, ఇంకా చెప్పు, నేను ఒక మ్యాజిక్ నైట్ అవ్వగలనా అని అడుగుతాడు. మాగ్నా దానికి, ఆఫ్ కోర్స్ అవుతావు, ఏది కూడా ఇంపాసిబుల్ కాదు. ఆస్తా కూడా,
ఖచ్చితంగా అవుతావు. నేను ఎక్కడి నుంచో వచ్చాను, ఒక లోలీ కామనర్ని. అండ్ నా దగ్గర అసలు మ్యాజిక్ పవర్స్ కూడా లేవు, కానీ నేను మ్యాజిక్ నెట్ అయ్యాను. నువ్వు ఖచ్చితంగా సాధించగలవు, కానీ గట్టిగా వర్క్ చేయాలి అని అంటాడు. అయితే నువ్వు మ్యాజిక్ నెట్ అయ్యే లోపు నేను ఇంకా చాలా మిషన్స్ చేసి నేను ఒక విజార్డ్ కింగ్ కి చాలా దగ్గరగా ఉంటాను, చాలా మిషన్స్ కంప్లీట్ చేసి ఉంటాను అని ఆస్తా అంటాడు. మాగ్నా, మళ్ళీ మొదలు పెట్టావా నీ కథ, ఏంట్రా నాన్ సెన్స్ డ్రీము అంటాడు. అండ్ ఆస్తా నిక్ దగ్గరికి వెళ్ళి, నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా పిల్లోడా అంటాడు. నిక్ కూడా హా అంటాడు. అప్పుడే ఆస్తా తల మీదకు వచ్చి ఆ యాంటీ బర్డ్ కొడుతూ ఉంటుంది, అలాగే కొడుతూ ఉంటుంది. ఆస్తా ఓ ఆపాపాపాప అని అరుస్తూ ఉంటాడు. ఏంటి నాతో ఫైట్ చేయాలనుకుంటున్నావా యూ స్టూపిడ్ బర్డ్ అని ఆస్తా అంటూ ఉంటాడు. నిక్ దానికి సో అది కూడా చాలా ఆనందంగా ఉందనుకుంటా ఈ విలేజ్ని కాపాడినందుకు అని అంటాడు. నోయల్ ఆ బర్డ్ని చూసి, అండ్ అది ఆస్తా హెడ్ మీద ఉంటుంది, దాని కళ్ళు చాలా క్యూట్ గా ఉన్నాయని నోయల్ అనుకుంటుంది. అండ్ ఆస్తా దగ్గరికి వచ్చి, టు బి ఫ్రాంక్ ఆ బర్డ్ ఆస్తా మీద ఉండడం ఇంకా చాలా క్యూట్ గా ఉందని నోయల్ అనుకుంటూ ఉంటుంది. అండ్ నోయల్ ఆ బర్డ్ దగ్గరికి వచ్చి, నువ్వు నా దగ్గరికి కూడా రావచ్చు అని అంటుంది. మళ్ళీ ఆ బర్డ్ ఆస్తా తలని కొట్టడం స్టార్ట్ చేస్తుంది. అండ్ ఆ బర్డ్ నోట్లో ఒక చిన్న స్టోన్ అయితే ఉంటుంది. అండ్ నాకు తెలిసి ఆ హీత్ అనే పర్సన్ మాట్లాడుతున్న మ్యాజిక్ స్టోన్ ఇదే అయి ఉంటుంది. కట్ చేస్తే హీత్ గ్యాంగ్లో నుంచి తప్పించుకున్న ఆ ఒక్క పర్సన్ ఎవరికో ఇలా చెప్తూ ఉంటాడు, హీత్ పని అయిపోయింది అని. అండ్ ఆ పర్సన్ కూడా సో హీత్ పని అయిపోయింది అనమాట. తను బ్లాక్ బుల్స్ చేతిలోకి వెళ్ళాడు. అయితే ఆ మ్యాజిక్ స్టోన్ ఇప్పుడు బ్లాక్ బుల్స్ చేతిలో ఉంది. పర్వాలేదు, ఆ మ్యాజిక్ స్టోన్ ని బ్లాక్ బుల్స్ దగ్గర నుంచి ఎలాగో అలా తీసుకోవచ్చు, ఇంకా మనకి కొంచెం టైం ఉంది అని అంటాడు. అండ్ అతను వేసుకున్న రాబ్ లోకో ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. మీకు ఒక చిన్న క్వశ్చన్, అండ్ ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయాల్సిన వాళ్ళు ఎవరంటే మన ఛానల్లో ఎక్స్ప్లెనేషన్స్ని చూస్తున్న వాళ్ళు మాత్రమే. ఎందుకంటే ఆల్రెడీ బ్లాక్ లోవర్ని చూస్తుంటే మీకు దీనికి ఆన్సర్ డెఫినెట్గా తెలిసి ఉంటుంది. అలా కాకుండా ఎవరైతే మన ఛానల్లో ఎక్స్ప్లెనేషన్స్ చూస్తూ బ్లాక్ లోవర్ గురించి తెలుసుకుంటున్నారో వాళ్ళు మాత్రమే కామెంట్ చేయండి. సో గెస్ట్ చేయడానికి ట్రై చేయండి. సో బ్లాక్ లోవర్ కంప్లీట్ చేసిన వాళ్ళు దయచేసి ఇంకేమైనా కామెంట్ చేయండి, ఎందుకంటే స్పాయిలర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో కంటిన్యూస్ గా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే గెస్ట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ గెస్ట్ చేయకపోయినా పర్లేదు, మనకి ఫ్యూచర్ లో అదేంటో క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడతో ఈ ఎపిసోడ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అండ్ రాను రాను చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా మారబోతుంది. సో మీ సపోర్ట్ ఉంటే నా రెగ్యులారిటీని నేను మెయింటైన్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఉంటాను మరి.